వీడి పేరు గంజాయి దుర్గా. గంజాయి గుడుంబ కలిపి అమ్ముతాడు. మర్డర్లు 36, అటెంప్ట్ మర్డర్లు 56. రేపు లెక్కట్టుకోలేదు. బసివిరెడ్డికి స్వయానా బావమర్ది. ఎవర్రా? తెలీదన్నా. నాకు తెలుసురా. రేయ్, ఇది బతికే ఉందిరా, బతికే ఉంది. ఇది బతికే ఉందంటే బావ మీదకి ఆ నవన్నో పంపించింది ఇదే. రేయ్, బావకి ఫోన్ చేయి. కాకా, దుర్గా ఫోన్. బావా, నీకో మంచి గిఫ్ట్ బావా. తొందరగా బయలుదేరరా, లేట్ చేయకు. దుర్గాదేవికి వెళ్తున్నావు, బయలుదేరండి. ఏ ధైర్యంతో తిరిగి వెళ్దామని వచ్చావే? రేయ్, లాక్ రండి. 6 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతు. చూస్తుంటే మగాళ్ళ మనకే ఎలా ఉంది. ఈడైతే అందరినీ ఇరగ్గొట్టేస్తాడని పిచ్చి నమ్మేసి మన మీదకి పంపించినట్టుంది. ఈ ప్లేస్ నీకు సేఫ్ కాదు. వెళ్దాం పద. ఇక్కడికి వచ్చినోడు సరుకుతోనైనా వెళ్తాడు, లేకుంటే చావైనా చూస్తాడు. నీకు చావు చూపిస్తా. కన్ను పడేరా కన్ను, చంపేస్తా దీన్ని. వద్దు వద్దు గొడవలు వద్దు అన్నా, విన్నావా? శుభ్రంగా ఇంటికి వెళ్దాం, మా అమ్మ గారెలు చేసింది, నాటుకోడి పులుసు చేసింది, తిందామంటే ఊహు అన్నావు. ఇప్పుడు చూడు, నువ్వు పోతావు, నేను పోతాను. అవసరమా? శుభ్రంగా గాలి తిరుగుతున్నాడు తీసుకొచ్చి గంజా దొరుకుంటాడు, గడితే గుట్టుంటాడు, నల్లగా ఉంటాడు, వాడు నెత్తి మీద కాల్చాలని చెప్పి.
సార్ తనకేం తెలియదు సార్, ఏదో లిఫ్ట్ అడిగితే ఇచ్చాను అంతే. తను ఎవరో కూడా నాకు తెలియదు. అంకుల్ ఇక్కడ కంచాయ్ దుర్గా. అంకులా? మీరెవరు? నువ్వెవరు? ఆ? వాడేవాడు? ఏంటి ఇదంతా? ఏంటి సార్ ఇదంతా? ఏంటిది? నీ పిచ్చిలో పడి ముందు వెనక ఆలోచించకుండా ఒకటి చంపేశాను. థ్యాంక్ యూ రాంబాబు. ఇన్నాళ్ళు చేతగా కూర్చున్న మా పక్కన నువ్వు మగాళ్ళ కనిపిస్తున్నావు. మగాడా మాటాగాడా కాదు సార్, మ్యాటర్ ఏంటి? నన్ను ఎందుకు ఎరిగించారు? రీజన్ లేకుండా నీ ఫ్రెండ్ కోసం స్టేషన్ దాకా వెళ్ళావు. శ్రీశైలం గడి చెల్లెలనంటే ఎవరో ఏంటో తెలుసుకోకుండా వెళ్ళిపోయావు. అమ్మ కోసం ప్రాణాలు ఇస్తానన్నావు. అప్పుడే నాకు కావాల్సిన పని నీ వల్లే అవుతుందనిపించింది. మ్యాటర్ ఏంటి? తన గురించి తెలుసా? గ్రేట్, ద బెస్ట్ టార్చర్ ఆఫ్ ఇండియా, మిస్ నందిని డాటర్ ఆఫ్ రఘునారాయణ్. సూపర్ కదా? గుడ్ గుడ్, వెరీ గుడ్. నా కొడుకుని చంపేస్తావేంటే? నా నాన్న నా ఇష్టం. అంతే. ఒరే అర్థం పర్థం లేకుండా ఏమిటి ఆటలు? అదంటే చిన్నపిల్ల, నీకన్నా బుద్ధి ఉండక్కర్లా? నా బంగారం, ఏ ఆట ఆడమన్నా ఆడాల్సిందే. అయిందా? అదే కంట్రోల్ కూర్చుకుంటే ఎలా అన్నయ్య? చూడరా. పోతాను, నా కూతురు చేతిలో చచ్చిపోతాను అంతే. సారీ నాన్న. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే రా, ఇట్స్ ఓకే డార్లింగ్. హే పిచ్చి తల్లి. రే చూసారా మీరంతా తిట్టేసరికి ఎలా ముడుచుకుపోయిందో. ఇట్స్ ఓకే. బావగారు, ఏది మీ బంగారం ఎంత ముడిచిపోయిందో చూడనివ్వండి. గొడవ ఇప్పుడు ఉండే కదా, పదరా. హలో. ఓకే, వెళ్ళిపోతావు నాన్న. మళ్ళీ ఆదివారం వస్తాను కదరా. నువ్వు కాలేజీకి వెళ్ళిపోతావు, నేను ఇంట్లో ఉండేం చేయను. వచ్చేస్తానుగా. సొంత ఫ్యామిలీకి కూడా చెప్పకుండా ఉండేంత పెద్ద పని ఏంటో. పెద్ద పనా చిన్న పనా కాదు, చేసే పని నచ్చిందా లేదా అంతే. టేక్ కేర్. బాయ్. బాపు దా. పాండిచ్చేరి నేను నీ పిడికిల్లో పెడుతున్నాను బాపు. ఇప్పుడు సీఎం కన్నా నీ పేరుకే భావ ఎక్కువ. మా అన్నయ్యను మించిపోతున్నాడు. గుజరాత్ నుండి లూథియా పఠాన్ ఫోన్. కొలాబదారు వాళ్ళ కూడా సిటీలోకి ఎంటర్ అవుతున్నాడట. మీటింగ్ అరేంజ్ చేయమన్నాడు. రేపు రాత్రి లాల్ మిట్టి గుట్టాలో మీటింగ్ అరేంజ్ చేశాను. బసివి రావాలి. ఎందుకు బాపు? ఎందుకు? నేను వస్తాను. సీరియస్ ప్రాబ్లం. ఇండియాలో టాప్ 3 ప్లేయర్స్ హ్యాండిల్ చేయడానికి మన 28 years, 28 సంవత్సరాలు, 26 మర్డర్లు. నాకు ఎక్స్పీరియన్స్ లేదా? రాజా, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు కదా, వదిలే. ఎన్నింటికి? నానేడి. బాపు రాపు తిప్పను కదా. వస్తాడులే, వస్తాడు. हे राजा। हाँ पठान भाई। अरे तुम्हें बचपन में देखा, सब खैरियत है ना? खैरियत, हे खैरियत। रघुनारायण भाई, कैसे हो? दारू वाला भी आ गया. हाँ आ गया. How are you, partners? हाँ दारू भाई. तू रघुनारायण है ना? ये बसरेडी की खास है. खांसी नहीं, ये दुश्मन है. बापू के साथ पिछले 5 सालों से काम कर रहा है. ये पुलिस आदमी है, मुंबई में काम करता था. मैंने देखा इसको. पागल है क्या तू? गन लेके आ रहे, इसको मत छोड़ना. मार डालेंगे सारे को. नहीं छोड़ना, सारा खत्म करेंगे. बोलो. ముక్కంటి రఘునారాయణ 1973 ఐపీఎస్ బ్యాచ్, అస్సాం క్యాడర్. బహుశా భారతదేశ చరిత్రలో లంచాలు తీసుకున్నందుకు 3 సార్లు సస్పెండ్ అయిన ఒకే ఒక్క పోలీస్ అధికారి. ప్రస్తుతం అండర్ కవర్ కాప్.
నీ బాబు వస్తాడనుకున్నా. బ్యాడ్ లక్. ఇట్స్ ఆల్ రైట్. తప్పకుండా ఇంకో అరగంటలో వస్తాడు. హలో సార్, ప్లాన్ మిస్ ఫైర్ అయింది. బస్వీరెడ్డి వస్తాడనుకున్నా, వాడి కొడుకొచ్చాడు. దారువాల మనిషిని గుర్తుపట్టాడు. ఫైరింగ్ చేయాల్సి వచ్చింది. మొత్తం ప్లాన్ బస్ట్ అవుట్ అయింది. షూట్ అవుట్ అని కలరిస్తున్నాను. ఐ మిస్డ్ ఇట్. ఐఎమ్ సారీ సార్. షిట్. బస్వి, బస్వి షూట్అవుట్ జరిగింది. సడన్ గా దారు వల్ల నెగిటివ్ అయ్యాడు. ఐఎమ్ సారీ బస్వి. రాజాని నేను కాపాడలేకపోయాను. ఐఎమ్ సారీ. ఏమండి? వద్దన్నా కాఫీ అండి. ఏమండి? అబ్బా, వద్దని కొంచెం చెప్పాను కదా. తాగేసేనండి. ఏ పిల్లలు పడిపోతారా, జాగ్రత్త. కావేరి, అందరిలా రండి. హైడ్ అండ్ సీక్ ఆడదాం. నందిని గారికి కోపం ఇంకా తగ్గలేదా? చెయ్యం పోలేదు కదా. ఎప్పటికీ నీ దగ్గర ఉండాలని కదా అన్ని వదిలేసి వచ్చాను. వెళ్ళు పట్టుకో, వెళ్ళు. ఇవన్నీ సహజం నందిని. ఓకే ఫైన్. నువ్వు నాతో మాట్లాడినంతసేపు నేను నీతో మాట్లాడను. లెట్స్ సీ హౌ లాంగ్ ఇట్ గోస్. ఏంట్రా వీళ్ళాడుకో. ఏంటిది? 1973 IPS గోల్డ్ మెడలిస్ట్. మోసం చేశావురా. నీ మోసం ఖరీదు నా కొడుకు. నన్ను చంపే, నిన్ను మోసం చేశాను. ఎక్కువ భయపడేవాడు, ఎక్కువ ధైర్యం ఉన్నవాడు ఎక్కువ తప్పులు చేస్తాడు. నీకు ధైర్యం ఎక్కువ, పెద్ద తప్పు చేశావు. ఎక్కడెక్కడ కాల్చి పారేసి గుట్టగా ఓ చోట పడేస్తే నా కొడుకు గురించి ఒక విషయం మర్చిపోయావురా. రాజా కుడి చెయ్యి పని చేయదు. ఏం బాధగా ఉందా? నీ వాళ్ళందరూ చేస్తే గాని నా కసి తీరదురా. ప్లీజ్ వదిలే. Stop this! వదిలే ప్లీజ్. ఏంట్రా ఏడుపు? నా కొడుకు చావుకి ఏడ్చిన ఏడుపు ఆగిపోయింది. ఆ ఏడుపు నాకు ఇప్పుడు వినబడాలి. నీ కూతురు చచ్చాక నువ్వు ఏడుస్తావో, నువ్వు చచ్చాక నీ కూతురు ఏడుస్తుందో నువ్వే తేల్చుకో. బస్వే నన్ను చంపేయి. నన్ను చంపేయి. నా చంపు చంపు. నందిని నన్ను చంపేమ్మా. చంపే.
దాన్ని కూడా చంపేయండి రా. మావా ఇది నాకు కావాలి. లేదు. రావే. నేను వెళ్ళేసరికి అంతా అయిపోయింది. ఒక్క ప్రాణాన్ని మాత్రమే కాపాడగలిగాను. రఘునారాయణ ఫ్యామిలీని మొత్తాన్ని చంపినందుకు బసిరెడ్డికి ప్రశాంతత. బసిరెడ్డి ప్రపంచమే లేకుండా చేస్తే నందినికి ప్రశాంతత. తన పగ ఎవరు తీరుస్తారన్న సమయంలో అనుకోకుండా నువ్వు కనిపించావు. ఎస్, గంజాయి దుర్గం చంపింది నువ్వే అని నాకు తెలుసు. తెలిసి కూడా నేను నిన్ను వదిలిపెట్టేశాను. నా జీతం 50,000, కానీ ఇంటికి తీసుకెళ్లేది 1,50,000. బసిరెడ్డి ₹1,00,000 పంపుతాడు. తీసుకునేది బతకటానికి కాదు, చావకుండా ఉండటానికి. ఫైనాన్షియల్ గా నందినికి హెల్ప్ చేస్తుంటాను. ఒక రకంగా వాళ్ళ కుటుంబం నాశనం అవడానికి కారణం నేనే. బసిరెడ్డి అంటే భయం. ఒక పోలీస్ ఆఫీసర్కి మాట చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. మీ భయం ఎంతో కాలం బతకదు సార్, చచ్చిపోతుంది. నందిని ఏ పని చేయకుండా బతికినంతకాలం బతికేద్దాం అనుకున్నా నాకు నీ వల్ల గోపాలు కొట్టే పని దొరికింది. ఇన్నాళ్ళ నీ బాధే ఇవాళ నుంచి నా బలం. నందిని, ఈసారి మళ్ళీ నేను నీతో ప్రేమ విషయం ఎత్తేది వాళ్ళందరి ప్రాణాలు పోవటం నువ్వు చూశాక.